వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమో C23 ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి? సింపుల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీ ఎస్పీటీ డిప్లొమో C23కి సంబంధించి మనకి ఫీజ్ పేమెంట్ అనేది ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి గమనించొచ్చు లింక్ అనేది కూడా మనకి ఎనేబుల్ అయితే చేసేసారు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఏపీ డిప్లొమో C23 ఫస్ట్ ఇయర్ ఫీజ్ పేమెంట్ గాని చేయాలనుకుంటే అతి తక్కువ చార్జెస్‌తో మా యొక్క వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫీజ్ పేమెంట్ అనేది చేస్తాం. ఆల్రెడీ మీ యొక్క సీనియర్స్ గాని అంటే C16 గాని అండ్ C20 గాని చాలా మటుకు ఫీజ్ పేమెంట్స్ అయితే చేశాము. ఒకవేళ మనీ డెబిట్ అయినా ఏదైనా కూడా మాదే బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి అయితే మీరు వాట్సాప్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఫీజ్ పేమెంట్ పోయిన అంటే డెబిట్ అయినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ. అయితే C23కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫీజ్ పేమెంట్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మనకి ఫీజ్ పేమెంట్ ఆన్‌లైన్‌లో మనకి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వితౌట్ పెనాల్టీతో 16వ తారీఖున ఏప్రిల్ అయితే మనకి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. అయితే మనకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడే C23 స్కీమ్ అని అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎంటర్ పిన్ నంబర్ అని అయితే అడుగుతుంది. పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఒక డెమో అయితే చూపిస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్ మీద ఒక నంబర్ అయితే ఇక్కడ గో క్లిక్ చేసిన తర్వాత ఒక అబ్బాయి క్యాండిడేట్ ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఒకవేళ నంబర్ మిస్టేక్ అయితే నంబర్, మెయిల్ ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఫీజ్ పేమెంట్ మీద సెలెక్ట్ టిక్ మార్క్ పెట్టుకొని 550 అనేది ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే అనుకుంటే గ్రీన్ కలర్ పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పే అనే సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి ఈ విధంగా పేమెంట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చార్జెస్ అయితే ఉంటాయి. వచ్చిన తర్వాత మీకు వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ప్రాసెస్ అని అయితే వస్తుంది. అండ్ మీకు ఈ విధంగా ప్రింట్ రిసిప్ట్ అని అయితే వస్తుంది. హాల్ టికెట్స్ అయితే ఇంకా జనరేట్ అవ్వవు. మనకి రిసిప్ట్ అయితే వస్తుంది. ఒకవేళ ఫీజ్ పేమెంట్ డెబిట్ అయితే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఫీజ్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫీజ్ పేమెంట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ మనీ డెబిట్ అయితే మీకు వితిన్ 15 వర్కింగ్ డేస్‌లో గాని 10 వర్కింగ్ డేస్‌లో గాని అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి 16వ తారీఖున ఏప్రిల్ లాస్ట్ డేట్ విత్ పెనాల్టీతో లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 19థ్. అండ్ ఓల్ ఎగ్జామినేషన్ ఫీ 550 ఉంటుంది. లేట్ ఫీ పెనాల్టీ 600 ఉంటుంది. కాండేషన్ ఫీ ఎవరైనా ఉంటే 800 రూపీస్ అనేది మీరు పే చేయాలి. కాండేషన్‌కి సంబంధించి కూడా మనకి ఏప్రిల్ 22వ తారీఖున లాస్ట్ డేట్. వెబ్‌సైట్ లింక్ అనేది కూడా గుర్తు చేసుకోండి. ఈ లింక్ అనేది వెబ్‌సైట్ లింక్ కాండేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. అంటే అటెండెన్స్ షార్టేజ్ ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు ఓన్లీ ఫీజ్ పేమెంట్ మాత్రమే పేమెంట్ చేసుకుంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏమైనా టెక్నికల్ మీకు ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎస్పీటీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.